హలో అండి. ఈరోజు వీడియోలోని ఒక మంచి యూజ్ఫుల్ టిప్ అండి. అదేంటంటే వ్రతాలప్పుడు నోములప్పుడు ఇలా లోపల సామాన్వన్నీ ఎండు సామాను తీసి క్లీన్ చేసుకుంటాం కదా. నేను ఈ వరలక్ష్మి దేవి పూజకి ఎండు సామాన్వన్నీ ఎలా క్లీన్ చేస్తున్నానో మీరు కూడా చూసి యూజ్ అయితే మీరు కూడా ట్రై చేయండి ఈ టిప్ని. ఎండు సామాన్లో ఎంత నల్లగా అయిపోయినా సరే ఇలా కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా, కోల్గేట్ పేస్టు ఒక 10 రూపాయలు పెడితే వచ్చేస్తుందండి. ఈ పేస్ట్ కొద్దిగా పీస్ మీద వేసుకుని దీని మీద రుద్దినట్టయితే ఎండు సామాను మీద తెల్లగా వచ్చేస్తాయండి. తర్వాత వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారా ఎంత క్లీన్గా ఎంత తెల్లగా వచ్చేసినాయో ఎండు సామాన్లు. ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఈ క్లీన్ చేసుకున్న ఈ బోర్ వాటర్తో మళ్ళీ క్లీన్ చేసుకుంటే చాలా రోజుల వరకు నల్లబడవండి. ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందండి. యూజ్ అయిన వాళ్ళకి షేర్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.